హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ఓన్ గ్రామ్ జ్యువెలరీ. ఈ రోజుకైతే మీకోసం మంచి ఆఫర్ అయితే తీసుకొనొచ్చేసానండి. ఐ హోప్ నేనైతే మంచిదనే అనుకుంటున్నాను. సో, రంజాన్ స్పెషల్ ఆఫర్ అండి. అటు మన ముస్లిం ఫ్రెండ్స్ అందరికీ కూడా రంజాన్ తరపున, అలాగే మనకు కూడా ఉగాది వస్తుంది కాబట్టి రెండిటికి కలిపి ఆఫర్ ఇద్దరికీ వర్తిస్తుంది అని ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సో, కొన్ని వీడియోస్‌లో, ప్రతి వీడియోలో కాదు, బట్ కొన్ని స్టాక్ వచ్చినప్పుడు మాత్రం ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఇక్కడ మీకు అప్లై అవుతుంది. సో, మీరు ప్రతిసారి చెక్ చేసుకుంటుండండి వీడియోలో నేను చెప్పినప్పుడల్లా. అండ్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఈ 10 డేస్ అనేవి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకటైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఆఫ్టర్ 10 డేస్ అయితే మళ్ళీ వీడియోస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే. సో, ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు వచ్చి ప్రతి వీడియోని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మీకు ఉగాది టైం కల్లా ఐటెమ్ అనేది రీచ్ అవుతుంది కదా! సో, లేదు మీరు లేట్‌గా 1 మంత్ ముందు కాకుండా 10 డేస్, 5 డేస్ ముందు బుక్ చేసుకుంటే పండగ రోజుకి రాదు. సో, నేను ఆఫర్ అప్పుడు పెట్టి కూడా యూజ్ ఉండదు మీకు. సో, కొంచెం ముందే పెట్టేస్తే ఏమవుతుందంటే మీరు కూడా నచ్చిన ఐటెమ్ బుక్ చేసుకోవడానికి, అది లేకపోతే స్టాక్ ఇంకో ఐటెమ్ సెలెక్ట్ చేసుకోవడానికి, పొరపాటున డ్యామేజ్ వచ్చిన వేరే ఐటెమ్ వచ్చిన ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి అన్నిటికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఒక 25 డేస్ ముందే మీకు ఆఫర్ అయితే అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ఇది చిన్న ఆఫరే, పెద్దది అని అనట్లేదు నేను. బట్ ఇదైతే కొంచెం రెగ్యులర్‌గా తీసుకోవాలనుకున్నోళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో, ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఐ నో ఇలాంటి కలెక్షన్ చాలామంది పోస్ట్ చేస్తూనే ఉన్నారు. సో, ఎవరి వే ఆఫ్ బిజినెస్ అనేది వాళ్ళకుంటుందండి. అండ్ యెస్టర్‌డే నైట్ ఐ థింక్, లేదా మొన్న నైట్ ఒక కామెంట్ అయితే చూసాను. ఎవరో రిటైల్ షాప్ వాళ్ళనుకుంటా. సో, వాళ్ళంటున్నారు మీరు ఈ ఐటెమ్స్ అన్నీ కూడా ఈ ప్రైస్‌లో పెడితే మాకు రిటైల్ షాప్ వాళ్ళకి లాస్ అవుతుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ నేను ఇచ్చేవన్నీ కూడా మంచి ప్రైజెసేనండి. సో, ఈ ప్రైస్‌కి రిటైల్ వాళ్ళు అమ్ముకుంటే కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇకపోతే సేల్స్ అనేది మనమే పెంచుకోవాలండి. ఇంకొకటి లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు నేను ఇంక అంతకంటే ఏం చెప్పలేను. షాప్ వాళ్ళకైతే ఆఫ్‌కోర్స్ వాళ్ళు కొంచెం స్టాక్ తెచ్చి రెడీగా ఉంచుకుంటారు. అండ్ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఐటెమ్ మిగిలిపోతే లాస్ అనేది వస్తుంది. బట్ అలా అని చెప్పేసి మనం ప్రైస్ తగ్గించలేము కదా! చాలామంది మన ఛానెల్ చూసేవాళ్ళు మిగతా ఛానెల్స్ కూడా చూస్తూ ఉంటారు. అక్కడ ఇంకా తక్కువ వస్తున్నాయని చెప్పేసి నాకు బార్గెయిన్ కూడా చేస్తుంటారు. అంటే మేము ఒక 3000 పర్చేస్ చేస్తున్నాం. ఒకేసారి కొంతమందంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. 500 లెస్ చేయొచ్చు కదా! లేకపోతే 10% ఇవ్వండి. ఇలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సో, అలా చూసుకుంటే మీకింకా నేను బెటర్ ప్రైస్‌కే ఇస్తున్నానండి. ఈవెన్ ఈ ప్రైస్‌కి మీరు ఔట్ సైడ్ సెల్లింగ్ చేసుకుంటే కూడా ఓకే. మార్జిన్ వస్తుంది. లేదంటే ఇంకో 50 ఆర్ 100 వాళ్ళు వచ్చి చూసి కొంటారు. మీకు టైం గూడా లాస్ ఉంటుంది. నేను కాదని చెప్పను. ఇన్ కేస్ మీరు ఈ వీడియో గూడా చూస్తుంటే చెప్తున్నాననమాట. ఆల్రెడీ మీ కామెంట్ నేను రిప్లై అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇంకా మీరు చెప్పాలంటే మీరు షాప్ నేమ్స్ కూడా కింద మెన్షన్ చేశారు. దానివల్ల అలా అయితే మాకు కూడా లాస్ ఉంటుంది కదా! బట్ నో ప్రాబ్లమ్ అండి. ఎవరి బిజినెస్ వాళ్ళది. ఎవరి కస్టమర్స్ వాళ్ళకుంటారు. సో, లొకాలిటీలో ఏంటంటే లోకల్ వాళ్ళు ఇన్ని వీడియోస్ చూస్తారని గ్యారంటీ లేదు. ఖచ్చితంగా చూసినా కూడా మీకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీగా కావాలి. సో, షాప్‌కొచ్చాక వాళ్ళకి నచ్చిన ఐటెమ్ వాళ్ళు చూసి బుక్ చేసుకుంటారు. ఇలా చాలా ఉన్నాయి. ఇది కాసుల పేరుకి మన బొట్టుమాల ఉంది కదండీ! బొట్టుమాలకి న్యూ డిజైన్ అండి. విత్ లాకెట్ వచ్చింది. యాక్చువల్లీ ఇందాకే చెప్దామనుకున్నాను. ఆ టాపిక్‌లో బట్ లేట్ అయిపోయింది. ఇవన్నీ కూడా సాటర్‌డే, సండే వచ్చిన స్టాకేనండి. సో, 90% మీకు ఛాన్స్ ఉంటాయి స్టాక్ ఉండడానికి. ఒక 10% అయితే అయిపోతాయండి. కొన్ని పీసెస్ ఫాస్ట్‌గా అయిపోతుంటాయి. అందుకే లేట్ చేయకుండా వెంటనే నేను వీడియో చేసేస్తున్నాను. అండ్ ఈ లాకెట్స్ కూడా ఐ థింక్ మొన్న నైట్ వచ్చాయి స్టాకు. త్వరగా సోల్డ్ ఔట్ అవుతున్నాయండి. ఎందుకంటే ఎక్కువ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఉన్నాయండి. లాస్ట్ టైమ్ స్టాక్ వచ్చి అయిపోయాయి కదా! అప్పుడే చాలామంది ప్రీ బుక్ చేసి పెట్టేసుకుంటున్నారు. కొంతమందికి ఇప్పుడు నేను ఆర్డర్ తీసుకుంటాను స్టాక్ ఉంటుందని, అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక క్యాన్సిల్ చేయట్లేదనమాట. సో, ఉంచండి మేడం ఎప్పుడొస్తే తీసుకుంటామని. అలాంటి వాళ్ళవని మనం డిస్పాచ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి త్వరగా అయిపోతుంది. అండ్ గ్రూప్ ద్వారా వచ్చే ఆర్డర్స్ కూడా ఉంటున్నాయి. అండ్ రీసెంట్‌గా నేను గ్రూప్‌లో కూడా తగ్గించేసానండి. ఎక్కువగా ఇవ్వట్లేదు. ఎందుకంటే స్టోరేజ్ ఇష్యూ అంటున్నారని చెప్పేసి. మన కస్టమర్స్ ఎక్కువ ఇక్కడే ఉన్నారు కానీ ఇక్కడే పెట్టేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు కొంచెం క్లియర్‌గా వినండి. ఎలా బుక్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన ఐటెమ్ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా తీసుకోవాలి అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్‌కి అవైలబిలిటీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ అయితే కాల్స్ అయితే చేయకండి. చాలా కాల్స్ వస్తున్నాయి. మేడం ఇది యూట్యూబ్‌లో చూసాము. ఎట్లా ఏంటి అనేసి. ఇక్కడే వివరంగా చెప్తున్నాను వినండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే క్వాలిటీ గురించి క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నాను. అన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్, మ్యాట్ గోల్డేనండి. సో, కొంచెం లుక్ అయితే డల్ అయితే ఉంటుంది. అండ్ వన్ కామెంట్ కూడా చూసాను. ఈ ఐటెమ్స్ క్వాలిటీ బాలేదు అనేది. అది వాళ్ళ టేస్ట్ అండి. వాళ్ళు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మ్యాట్ ఫినిషింగ్ అనేది కొంచెం డల్‌గానే ఉంటుంది. ఓకే. అండ్ ఏదైనా డ్యామేజ్ కానీ వేరే ఐటెమ్ వస్తే ఎక్స్‌చేంజ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాలి. ఒక స్టోన్ లేదా ఒక ముత్యం పోయిన వాటికి ఎక్స్‌చేంజ్ ఉండదు. ఈ రూల్స్ అన్ని నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. బ్యాక్ సైడ్ చైన్ కావాలి అంటే ఎక్స్‌ట్రా 20 ఆర్ 30 రూపీస్ పర్ ఐటెమ్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. కొన్నిటికి నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చెప్తున్నాను.
అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అని కూడా చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పెడతాము. డీటీడీ సర్వీస్ గురించి మాత్రం మీరే చెప్పాల్సి ఉంటుంది. మీ ఏరియాలో సర్వీస్ లేక మాకు బ్యాక్ వస్తే మాత్రం మీరు ఎక్స్ట్రా ₹80 పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ రూల్స్ అండి. పాత వాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్ రాదు. అండ్ ప్లీజ్ ఏదైనా రిటర్న్ ఎక్స్చేంజ్ అనేది వితిన్ 10 మీకు నేను అడ్రస్ ఇచ్చిన తర్వాత 2 డేస్ లోపు అయితే మీరు ఖచ్చితంగా రిటర్న్ చేయాలండి. ఆఫ్టర్ 1 మంత్, 2 మంత్స్ వచ్చేసి నాకు కుదరలేదు చేయడానికి అంటే మాత్రం నేను ఎక్స్చేంజ్ చేసుకోనండి. అది ఏ ఇష్యూ అయినా సరే. ఇంకా లేదు ఏదైనా కరెక్షన్స్ లాంటివి అనుకోండి, అంటే సెట్ చేసి ఇవ్వడం అలాంటివి అంటే 2 చార్జెస్ మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కంపల్సరీ నేను ఒక్కదాన్నే కాదండి, అందరం ఇదే రూల్స్ పే చేస్తుంటాం. మీరు చాలా ఛానల్స్‌ని ఫాలో అవుతే ప్రతి చోట ఇదే రూల్ ఉంటుందన్నమాట. అండ్ ఇకపోతే మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. నావి కొంచెం ఓన్ హ్యాండ్ స్టాక్ ఉన్నాయి. అలాగే కొన్ని డీలర్స్ నుంచి ఇవి తీసుకుంటున్నాను. సో అండ్ రకరకాల ఐటెమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చాలామంది వేరే వేరే ఫోటోస్ అన్ని తీసుకొచ్చేసి మ్యామ్ ఈ పీస్ మీ దగ్గర ఉందని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను చేసేవి కాకుండా అదర్ ఉంటారు కదా ఇంకా చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఓ లిటిల్ మార్జిన్ ఒక 50యో, 30యో ఐటెమ్‌ని బట్టి యాడ్ చేసుకొని సేల్ చేసే పీసెస్ కూడా ఉన్నాయి. ఈ విషయం నేను అందరికీ క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నాను. ప్రతీదీ నా హ్యాండ్ స్టాక్ అని నేను చెప్పట్లేదండి. నా దగ్గర హ్యాండ్ స్టాక్ ఉంది. అండ్ అలాగే కొన్నిటికి డీలర్‌షిప్ ఉన్నాను. అండ్ కొన్ని ఐటెమ్స్‌కొచ్చేసి నేను రీసెల్లింగ్ కూడా చేస్తున్నాను. సో ఇదైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర తీసుకుంటున్న వాళ్ళకి, చూసే వాళ్ళకి తెలుసండి. కొత్తగా చూసే వాళ్ళకి నేను ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. ఇక్కడ ఏమి దాచిపెట్టట్లేదు. ప్రతి విషయం కూడా క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న వెంటనే ట్రాకింగ్ గ్రూప్ లింక్ అడిగి ఇప్పించుకొనేసి గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. మాక్సిమం నేను ట్రాక్స్ కొన్ని ఐటెమ్స్‌కి అయితే ఖచ్చితంగా ఇస్తుంటాను. కొన్నిటికి ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది బిజీల వల్ల. సో మీ ట్రాక్ రాకపోతే ఒక 7 డేస్ వరకు చూడండి. 6 డేస్ ఓకే. మినిమమ్ 6 డేస్. బుక్ చేసిన రోజు అది నైట్ టైమ్ అయితే కౌంట్ అవ్వదండి. బిఫోర్ 4 ఆర్ 5 అయితేనే ఆ రోజు కింద కౌంట్ చేసుకోండి. ఈవినింగ్ 5 తర్వాత ఏది బుక్ అయినా సరే నెక్స్ట్ డేకి ముందు కౌంటింగ్ అవుతుంది. సండేస్ అయితే అవి హాలిడేస్ అనమాట. సో ఇవి కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఒక 6 డేస్ అయిన తర్వాత ట్రాక్ లేదు, ఐటెమ్ రాలేదంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేస్తే అసలు నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేశానా లేదా, నాదేదైనా మిస్టేక్ ఉందో ఫస్ట్ చూసుకుంటాను. తర్వాత డిస్పాచ్ అయ్యిందా లేదా అది చెక్ చేసుకుంటాను. డిస్పాచ్ అయితే ఎందుకు ఆగిపోయింది అది కూడా చూసుకుంటాను. ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి 1 అవర్‌లో అయిపోతుంది. ఒక్కోసారి 2, 3 డేస్ కూడా పడుతుంది. అక్కడ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు నేనొచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను. బై మిస్టేక్ ఐటెమ్ వెళ్ళలేదు, స్టాక్ లేదు అనుకుంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు వెయిట్ చేస్తాను అంటే ఓకే. లేదు మీరు వెయిట్ చేయలేము, ఇంకేదైనా ప్రోడక్ట్ తీసుకుంటాము అన్నా ఓకే. లేదు రీఫండ్ అంటే నేను నాకు ఒక 1 ఆర్ 2 డేస్ టైమ్ ఇస్తే, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ ఉంటాయండి. రీఫండ్ చేయలేము. ఇది కేవలం నేను ఆర్డర్ తీసుకొని నేను ఒక 1 వీక్ అయినా కూడా మీకు ఐటెమ్ ఇవ్వని వాళ్ళకి మాత్రమే రీఫండ్ ఉంటుంది. అలా కాకుండా నార్మల్‌గా నన్ను అడగకుండా పేమెంట్ చేసిన వాళ్ళకి ఎవరికీ నేను రీఫండ్ అయితే ఇవ్వను. మీరు ఆ అమౌంట్‌కి ఇంకొక ఐటెమ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అని రీఫండ్ ఇవ్వనని చెప్పేసి మీ మనీ లాగేసుకుంటా అనట్లేదండి. ఆ అమౌంట్ నెక్స్ట్ ఆర్డర్‌లో కట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే. అండ్ మెయిన్ విషయం అండి, ఆఫర్ గురించి మర్చిపోయి మిగతా అంతా చెప్పేస్తున్నాము. సో ఆఫర్ వచ్చేసి ఎవరైనా సరే మీ టోటల్ వాల్యూ ఆల్రెడీ ఒకసారి ఇచ్చింది ఈ ఆఫరు. ₹1000 అబోవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ₹50 లెస్ ఉంటుందండి. అండ్ ₹5000 పర్చేస్ చేసిన వాళ్ళకి 5% డిస్కౌంట్ ఉంటుంది. సో అది ₹250 అవుతుంది. అండ్ మిడిల్ వాళ్ళకైతే మళ్ళీ ఏమి రాదండి. సో మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఓన్లీ 1000 అబోవ్ నుంచి ఎంత పర్చేస్ చేసినా మీకు 50 మాత్రమే లెస్ ఉంటుంది. ఓకేనా? సో ఈ ఆఫర్ మీకు కనుక నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు, అలాగే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎండింగ్ డేట్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ.